వెల్కమ్ బ్యాక్ టు ఉదయ్ న్యూస్. ధర్మరథం పేరుతో మినీ బస్ ఏర్పాటు చేసి భగవంతునికి భక్తులను దగ్గర చేస్తున్న ఆలయ అధ్యక్షుడు దేవర రమేష్ ను మండల ప్రజలు అభినందిస్తున్న సన్నివేశం కొమరోలులో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కొమరోలులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది. ఈ ఆలయాన్ని గత 5 సంవత్సరాల కిందట నిర్మించడం జరిగింది. ఆలయ నిర్మాణంలో ఆలయ ధర్మకర్త దేవర రమేష్ కృషి ఎంతో అభినందనీయం. ఇది ఇలా ఉంటే మరోవైపు ఈ ఆలయం ఊరికి కొద్ది దూరంలో ఉండటం, ఊర్లో నుండి భక్తులు ఇక్కడికి రావాలంటే దాదాపు కిలోమీటర్ మేర నడుచుకుంటూ వస్తూ ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన ఆలయ అధ్యక్షుడు దేవర రమేష్ సాహసపేత నిర్ణయంతో ఒక మినీ బస్ ను ఏర్పాటు చేశారు. దీనికి ధర్మరథం అనే పేరు పెట్టారు. ఈ ధర్మరథం ప్రతి శనివారం ఉదయం వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి 7 గంటలకు బయలుదేరి కొమరోలు రాష్ట్ర ప్రధాన రహదారిలో అంకాలమ్మ గుడి వరకు వచ్చి దారిలో భక్తులందరినీ ఎక్కించుకొని వారిని ఆలయం వద్ద దించడం, ఆలయంలో దర్శనం అయిపోయిన వారిని తిరిగి ఊళ్ళో వదిలిపెట్టడం కోసం మధ్యాహ్నం 2 గంటల వరకు తిరుగుతూ ఉంటుంది. దాదాపు మన చుట్టుపక్కల జిల్లాలో ఎక్కడ కూడా ఇలాంటి వాహన సౌకర్యాన్ని ఏ ఆలయం వారు ఏర్పాటు చేసి ఉండరని, భక్తులను దేవుడికి దగ్గర చేసి భగవంతుని ఆశీస్సులు భక్తులకు అందచేయడానికి ఆలయ అధ్యక్షుడు దేవర రమేష్ చేస్తున్న కృషి అభినందనీయమని ఆలయ పూజారి వెంకటేశ్వర్లు తెలిపారు. దేవర రమేష్ ను మండల ప్రజలు, వెంకటేశ్వర స్వామి భక్తులు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఓం గురుభ్యో నమః. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఈరోజు ఈ ప్రత్యేక వీడియో ఎందుకు చేస్తున్నామంటే, ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయము కొమరోల్లో 5 సంవత్సరాల నుండి గత 5 సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది. ఈ ఆలయం ఊరికి దాదాపుగా 1 కిలోమీటర్ దూరంలో నిర్మించడం జరిగింది. ఈ ఆలయానికి రావడానికి భక్తులైతేనేమి, పిల్లలు, వృద్ధులు కొంతమంది ఈ ఆలయానికి రావడానికి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉండడంతో ఇది గమనించిన ఆలయ కమిటీ అధ్యక్షులు మరియు ధర్మకర్త అయినటువంటి దేవర రమేష్ గారు మంచి సహృదయంతో భక్తులందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి ఒక బస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బస్సు ఏర్పాటు చేయడం వల్ల ఆలయంకి రావడానికి భక్తులు, వృద్ధులు, పిల్లలు చాలామంది ఈ బస్సులో ప్రయాణం చేస్తూ ఆలయంకి రావడం జరుగుతూ ఉంది. ఇది మంచి శుభపరిణామం. ఇందుకు సహకరించినటువంటి గ్రామ ప్రజలైతేనేమి, భక్తులైతేనేమి, అలాగే మీడియా వారైతేనేమి అందరి సహకారంతో ఈ విధంగా దేవర రమేష్ గారు మంచి సహృదయంతో, మంచి ఆలోచనతో ఈ బస్సు ఏర్పాటు చేసి అందరికీ ఈ అవకాశం కల్పించి భక్తులకి మంచి సహృదయంతో ఈ అవకాశాన్ని కల్పించారు. మరి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నాను ఈ ఆలయ అర్చకునిగా నేను. అలాగే భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు కొద్దిగా ఇబ్బందిగా ఉండేది గత 5 సంవత్సరాల నుంచి. ఇప్పుడు సంతోషంగా బస్సులో ప్రయాణం చేస్తూ దర్శనం చేసుకుంటున్నారు. ఈ బస్సు అనేది ప్రతి శనివారము ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ బస్సు ప్రయాణం అనేది ఉంటుంది. ఈ బస్సు ఊరు నుండి ఊరికి దూరం గల ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయంకు ప్రయాణిస్తూ ఉంటుంది. ఎవరైనా ఎక్కి రావచ్చు, వృద్ధులు, పిల్లలు, అలాగే గ్రామ ప్రజలందరూ. మరి ఇంత మంచి సహృదయంతో చేసినటువంటి ఆలయ ధర్మకర్త అయినటువంటి దేవర రమేష్ గారికి మరొకసారి ఆలయ కమిటీ ద్వారా, అలాగే గ్రామస్తుల ద్వారా, భక్తుల ద్వారా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నాడు వైసీపీ